హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. వినయ విధేయ రామ సినిమా సాధారణ ప్రేక్షకులనే కాకుండా అభిమానులను కూడా నిరాశపరిచిన విషయం తెలిసిందే. అందులో ఏమీ అనుమానం లేదు. అందుకే రామ్ చరణ్ ఈ ఫలితంపై స్పందిస్తూ ఒక లేఖను తన ఫేస్బుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. లెటర్ సారాంశం క్లుప్తంగా చెప్పుకుంటే, అందరం సిన్సియర్గా కష్టపడ్డాం కానీ అంచనాలను అందుకోలేకపోయాం. ఇకపై మిమ్మల్ని మెప్పించే సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తాను అన్నది సారాంశం. అయితే ఈ లెటర్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కింద పడ్డ మాదే పై చెయ్యి అనే హీరోలు ఉన్న మన టాలీవుడ్లో రామ్ చరణ్ ఈ రకంగా ఫలితాన్ని ఒప్పుకొని ఈసారి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తాను అని చెప్పడంతో ఎంతో మంది ప్రేక్షకులు, అభిమానులు చరణ్ను ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ లేఖకు విపరీత అర్థాలు తీస్తూ అలా ఎందుకు రాశాడు, ఇలా ఎందుకు రాశాడు, అసలు ఎందుకు రాశాడు, ఆయన పేరు ఎందుకు లేదు, ఇలా కోడిగుడ్డిపై ఈకలు పీకడం మొదలుపెట్టారు కొందరు తెలివైన జనాలు. అలాంటి ఈకలలో మొదటిది, లెటర్ ఇప్పుడే ఎందుకు, దీనికి ఏం సమాధానం చెప్పాలి, సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజు ఈ లేఖ రాసి జనాలను సినిమా చూడడానికి రావద్దు అని చెప్పాలా? అలా చేస్తే సినిమాపై డబ్బు పెట్టిన వారికి నష్టం కదా. ఒకవేళ సినిమా రిలీజ్ అయిన 10 ఏళ్ల తర్వాత రాస్తే దొంగలు పడ్డ 6 ఏళ్లకు కుక్కలు మురిగినట్లుగా ఉందని ఈ జనాలే విమర్శిస్తారు. సినిమా ఫుల్ రన్ పూర్తయింది కాబట్టి ఇది లేఖ రాసేందుకు పర్ఫెక్ట్ టైమింగ్. ఇక ఈ లేఖ ఎందుకు ఆరెంజ్కు రాయలేదు అని మరొక ఈక. రామ్ చరణ్ ఎప్పుడు లేఖ రాయాలో, ఏ సినిమాకు రాయాలో, ఏ సినిమాకు రాయకూడదో ఈ జనాల దగ్గర, లేకపోతే ఎవరి దగ్గరైనా పర్మిషన్ తీసుకోవాలా? తనకు అనిపించింది రాశాడు, అందులో తప్పేమీ లేదు. ఇక బోయపాటి శ్రీను పేరెందుకు ప్రస్తావించలేదు? ఇది మరొక ఈక. టెక్నీషియన్స్ అనే పదంలో అందరూ వస్తారు, దర్శకుడితో సహా. అయినా ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్లో బోయపాటి సినిమాను చెడగొట్టాడు అనే అభిప్రాయం ఉంది. ఈ సమయంలో మళ్ళీ ప్రత్యేకంగా ఆయన పేరు ప్రస్తావించి జనాలను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆయన పేరు మెన్షన్ చేసి ఉండలేదేమో. ఓవరాల్గా లెటర్లో తప్పులేమీ లేవు, అంతకు మించి తప్పుపట్టడానికి ఏదీ లేదు. అయినా రామ్ చరణ్ లేఖపై ఈగలు పీకే బదులు ప్రేక్షకులకు జవాబుదారీగా ఉండేలా ఇప్పుడు రామ్ చరణ్ చేసినట్లు ఇతర హీరోలను కూడా ఇలా చేయమని కోరవచ్చుగా అని కొంతమంది మేధావులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి రామ్ చరణ్ రాసిన లేఖపై ఇలా భిన్న అభిప్రాయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. కానీ రామ్ చరణ్ చేసిన పనికి మాత్రం చాలా మంది ప్రశంసిస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలంటే అందుకు ధైర్యం కావాలి, అంతకు మించి నిజాయితీ కావాలి. ఆ రెండు రామ్ చరణ్లో ఉన్నాయి అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికి ఈ లేఖ చదివిన ప్రతి ఒక్కరూ ఇలా నిజాయితీగా తన సినిమా ఫ్లాప్ అని ఒప్పుకుంటూ లేఖ రాయడం గొప్ప విషయం. నిజంగా రామ్ చరణ్ వినయ విధేయ రాముడే అనేసి ప్రతి ఒక్కరూ అంటున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.